తెలంగాణలో ఈ రోజు సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి మోదీ బహిరంగ సభకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ప్రధానమంత్రి హైదరాబాద్కి రావడం, ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ తర్వాత ఈ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం అనేది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. మనతో పాటు ఎమ్మెల్సీ చింతల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మోదీ గారు రానున్నారు, సాయంత్రం వరకు సభ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏ అంశాలపైన దృష్టి సారించే అవకాశం ఉంది? ఒకటి, ఈనాడు అభివృద్ధి అనేటటువంటి ఒక నినాదంతో బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి అన్ని విషయాల మీద, ముఖ్యంగా జాతీయ బ్యాంకులను కూడా ప్రజల ఇంటి దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. కనీ విని ఎరిగిన రీతిలో ఈనాడు సంక్షేమ పథకాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి అందరికీ అన్ని ఫలాలు అందాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈనాడు మన హైదరాబాద్కు వస్తున్నారు. సుమారు 8,000 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, అదే రకంగా కార్యకర్తలను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ఈనాడు నరేంద్ర మోదీ గారు ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. చూడాలి ఏ రకంగా ఈనాడు మరి అన్ని విషయాల మీద అవగాహనతో మాట్లాడేటటువంటి మహనీయుడు, మహాజ్ఞాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి బ్రహ్మాండంగా ఈ సభ జయప్రదం జరుగుతుందని చెప్పి అవుతుందని చెప్పని నేను భావిస్తాను. ఈ 5 ప్రాంతాల్లో కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగడము, బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలని అయితే మెజార్టీని సంపాదించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణలో భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ? ఒకటి, 5 రాష్ట్రాల్లో ఈనాడు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. రేపు రాబో తెలంగాణలో కూడా ఇంకా డౌటే లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం తెలంగాణలో కూడా అనేటటువంటిది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది. ముఖ్యంగా ప్రజలు ఈనాడు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒకసారి అవకాశం ఇవ్వాలి. గత 15 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరంలో పడ్డాం. అంతకుముందు కూడా పరిపాలించినటువంటి వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్, టీడీపీ కానీ మిగతా రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా పరిపాలించి ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇద్దామని ప్రజలు ఈనాడు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా మహిళలు, యువకులు వీరు ఉభయులు కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ, రైతులు కూడా చూస్తున్నాం మనం. రైతులకు కావాల్సినటువంటి విషయాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఎరువుల విషయంలో అయితేనేది, సంవత్సరానికి 6,000 విషయాలు అయితేనేది, రైతులను ఆదుకోవడము, తర్వాత పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వడం కల్పించడం విషయంలో కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద అవగాహనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. ఒకటి, కార్మికులు, కర్షకులు, యువకులు, మహిళలు ఈ 4 రకాల యొక్క ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు అనేటటువంటిది స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. కేంద్రం సపోర్ట్ లేదే ఏ రాష్ట్రానికి కూడా సంక్షేమ పథకాలు అనేవి అందవు అనేది అందరికీ తెలిసిన మాట. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో కాబట్టి సుమారు ఇప్పటి వరకు 12 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు కూడా 2,400 కిలోమీటర్ల నేషనల్ జాతీయ రహదారులు ఉండే. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క 12 సంవత్సరాలలో 5,000 కిలోమీటర్ల యొక్క జాతీయ రహదారులు కూడా పూర్తి చేసినటువంటి ఘనత. అంటే సుమారు 12 సంవత్సరాలలో డబుల్ కన్నా ఎక్కువ జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి విషయం ఈనాడు మన కళ్ళ ముందట కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల మీద అవగాహనతో పనిచేస్తున్నటువంటి దాన్ని కొందరు కావాలని రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేటటువంటి మాటలు ఇవి. దీనికి మేము పెద్దగా పట్టించుకోము, దీని దరిదాపులు కూడా మేము వెళ్ళాము. అభివృద్ధి అనేటటువంటి నినాదంతో మేము ముందుకు పోతాం. ఇప్పుడు బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ పెరేడ్ గ్రౌండ్కి చేరుకోవడం, అలాగే మోడీ రాకు కోసం అయితే ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ అంతా కూడా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఖచ్చితంగా ప్రజల కోసమే మేము పోరాడతాము, అంతేగాని ఒకరు మెప్పు గురించి మేము ఎలాంటి పథకాలని కూడా ప్రజలకు అందజేయట్లేదు, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమంటూ కూడా ఎమ్మెల్సీ చింతల రామచంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, పరేడ్ గ్రౌండ్స్ నుంచి.